నేను ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్ కి పైపింగ్ చేయబోయేది చూపించబోతున్నాను. రెగ్యులర్ గా వేసే పైపింగ్ కదా, దాంట్లో ఏముందిలే అనుకుంటారేమో, అక్కడే ఉంది ట్విస్ట్. మనం రెగ్యులర్ గా పైపింగ్ ఎలా చేస్తాము, వేరే క్లాత్ తీసుకొని చేస్తాం కదా, కానీ నేను ఇక్కడ వేరే ఎక్స్ట్రా క్లాత్ ఏం యూజ్ చేయకుండా పైపింగ్ చేయబోతున్నా. మరి అది ఎలా వేయాలనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. పట్టు శారీస్ కైనా లేదంటే ఏదైనా ఫ్యాన్సీ శారీస్ కైనా బార్డర్ కి ఇలా 1/2 ఇంచ్ మందం ప్లెయిన్ క్లాత్ వస్తుంది కదా, నేను ఇక్కడ ఆ 1/2 ఇంచ్ క్లాత్ ని యూజ్ చేస్తూనే పైపింగ్ చేస్తున్నా. ఆల్రెడీ ఒక హ్యాండ్ స్టిచ్ చేసి ఉంచాను, ఇప్పుడు రెండో హ్యాండ్ వేస్తున్నప్పుడు మీకు ఈ వీడియో తీస్తున్నాను. ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ ను మెయిన్ క్లాత్ ను జాయిన్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ పెట్టి క్లాత్ ను ఫోల్డ్ చేసుకోవాలి. థ్రెడ్ అనేది కరెక్ట్ గా ఎక్కడ పెట్టాలంటే, మనకి ఇక్కడ జరీ బార్డర్ ఉంది కదా, ఆ జరీ బార్డర్ కి ఎండింగ్ లైన్ ఉంటది కదా, ఇంకా ఎండింగ్ లైన్ పక్కనే మనకు ప్లెయిన్ క్లాత్ వస్తుంది. ఆ జరీ పక్కనే ఆ జరీకి ఆ ప్లెయిన్ క్లాత్ కి మధ్యలో ఆ థ్రెడ్ పెట్టి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవడమేనండి. మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూస్తే అర్థమవుతుంది నేను చెప్పిన దానికంటే కూడా. ఫైనల్ గా చూస్తున్నారు కదా పైపింగ్ లుక్ ఎలా ఉంది అనేది. మీకు ఈ వీడియోలో అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు, బట్ రియల్ గా మాత్రం కరెక్ట్ గా మనం పైపింగ్ ఎలా వేస్తామో అలాగే ఉందండి. ఇంకా మనం క్లాత్ లోపల సైడ్ ఫోల్డ్ చేసాం కదా, ఆ క్లాత్ కూడా బయటికి రాకుండా అక్కడ కుట్టు పెట్టుకోవాలి. అంటే చాలా సింపుల్ గా కుట్టేసుకోవచ్చు. మనం నార్మల్ గా క్లాత్ పెట్టి ఎలా పైపింగ్ చేసుకుంటామో అలాగే ఉంటుందండి. దీని లుక్ కూడా ట్రిక్ ఓన్లీ హ్యాండ్స్ కి సెట్ అవుతుందండి, నెక్ కు వాటికి సెట్ కాదు, ఓన్లీ హ్యాండ్స్ కి. ఆ హ్యాండ్స్ కూడా ఇలా బార్డర్ వచ్చిన వాటికి 1/2 ఇంచ్ ప్లెయిన్ క్లాత్ ఇస్తాడు కదా, ఆ క్లాత్ కి మనం థ్రెడ్ పెట్టి పైపింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. వర్క్ అనేది కొంచెం ఫాస్ట్ అవుతుంది. అలాగే నా ఐడియా కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.